ఎస్ఐగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి పంగ తౌడు గారు మన ఆలయానికి వచ్చి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీశైల నగర్ గ్రామ వాస్తవ్యులు మన బలగలో ఉన్నటువంటి దొడ్డపాటి సత్యం గారు పేరున ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రసాదం సేకరించడం వచ్చినటువంటి వాళ్ళు ఆలయ కమిటీ వారికి సహకరించి గొడవ లేకుండా శబ్దం పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే రామారావు గారు ఆలయానికి ఇచ్చేసి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. భక్తులు విరివిగా విచ్చేసి క్యూ పద్ధతి పాటించి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. బలగ గ్రామ వాస్తవ్యులు దామోదర సూర్యనారాయణ గారు వచ్చి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులకు ముఖ్య గమనిక, క్యూ పద్ధతి పాటించి అన్నప్రసాదం వృధా చేయకుండా తినవలసిందిగా మనం చేస్తున్నాం. మూడు గంటల వరకు ప్రసాదం ఉంటుంది కాబట్టి కంగారు లేకుండా నిశ్శబ్దం పాటించి కమిటీ వారికి సహకరించాలని కోరుతున్నాం. తాగే నీరు ప్యాకెట్లు అక్కడ ఇస్తున్నారు. అది చేతులు కడక్కుండా కూడా మీరు వేస్ట్ చేయకుండా మనం చేస్తాం. తాగడానికి మాత్రమే ఉపయోగించండి. ప్రసాదాన్ని వృధా చేయకుండా తినవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే భక్తులు స్వామిని శ్రీరామచంద్రుని మనసులో ఉంచుకొని ప్రసాదాన్ని స్వీకరించి వృధా చేయకుండా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భక్తులు ఆలయ కమిటీ వారికి సహకరించగా ప్రార్థన. ప్రసాదాన్ని వృధా చేయకుండా స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే త్రాగే నీరు వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. వాటితో చేతులు కడగకుండా కడగడానికి డ్రమ్ములో నీళ్లు చేతులు కడుక్కోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే కాలనీ వారు కూడా దయచేసి ఆలయానికి వచ్చి ఆలయ ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. భక్తులు ఇచ్చిన విరాళాలతో ఆలయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులు గమనించి ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. జై శ్రీరామ్.
హాయ్ ఏంటి చూసావా చేస్తున్నాను. తిన్నాను తిన్నాను. భక్తులు అందరూ వచ్చి రామచంద్రమూర్తి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే బుజ్జిపేట గ్రామ వాస్తవ్యులు, పెద్దలు, గౌరవనీయులు అందరూ విరివిగా విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. చంద్రపేట గ్రామ వాస్తవ్యులు బొగ్గు రామారావు గారు ఎంతో అభిమానంతో మన ఆలయానికి వచ్చి 50 రూపాయలు సమర్పించారు. చంద్రపేట గ్రామ వాస్తవ్యులు వారికి ఆ శ్రీరామచంద్ర భక్తులు త్రాగే నీరు ప్యాకెట్లు వృధా చేయకుండా చేతులు కడగిన డ్రమ్లో నీళ్లు పెట్టి ఉన్నారు కమిటీ వారు. ఇది గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. భక్తులు క్యూ పద్ధతి పాటించి ఒక సైడ్కి ఉండి మిగతా వారికి భోజనాల కార్యక్రమానికి ప్రారంభించాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే భక్తులకు వచ్చే విజ్ఞప్తి, తాగే వాటర్ ప్యాకెట్స్ వృధా చేయకుండా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. గమనించ ప్రార్థన. మీకు ప్రసాదం వృధా చేయకుండా ఎన్నిసార్లు వెళ్ళినా సరే పెడుతున్నారు కాబట్టి ప్రసాదాన్ని వృధా చేయకుండా తినవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి త్రాగే నీరు ప్యాకెట్స్ ఉన్నాయి, ఆ వాటితో మాత్రం చేతులు కడుక్కుంటూ ఉండాలని మనం చేస్తున్నాం. మీ అందరూ అభిమానంతో ఆలయం నడుస్తున్నారు. మీ అందరూ కాబట్టి భక్తులు గమనించ ప్రార్థన. ప్రతి ఒక్క భక్తుల తాలూకా రూపాయి మన ఆలయానికి ఉంది. ఈ ప్రసాదం అంతా మన అందరిది, మీ అందరిది, మన అందరిది కనుక గమనించి ఏ ప్రసాదాన్ని కూడా వృధా చేయకుండా మీరు భోంచేసి స్వామివారి ఆశీస్సులు పొంది క్షేమంగా ఇంటికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. ముఖ్యంగా వాటర్ ప్యాకెట్స్ మాత్రం వృధా చేయవద్దు, తాగే నీరు కాబట్టి. భక్తులు గమనించ ప్రార్థన. అలాగే ముఖ్యమైన గమనిక, మహాశివరాత్రి రోజు కాశీ బస్సు పెట్టున్నాము కనుక ఉత్సాహవంతుల భక్తులు ఎవరైనా వచ్చి జిఎన్ఆర్ గారు ఇక్కడే ఉన్నారు, వారిని సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నాం. భక్తులు విరివిగా వచ్చి క్యూ పద్ధతి పాటించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాము. పెట్టుకోవాలి ఇంకోటి స్లో అయిపోయింది. ఇక్కడే బలగ గ్రామవాసులు చిట్టి లక్ష్మి గారు స్వామివారికి ఒక 50 రూపాయలు సమర్పించారు. ఆ వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని మనం కోరుకుంటున్నాం. బుచ్చిపేట గ్రామవాసులు తంగి తాతారావు గారు మన ఆలయానికి వచ్చి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ అయోధ్య రాముడు ఎల్లవేళ కాపాడాలని మనం ప్రార్థిస్తున్నాం. భక్తులు తాగే నీరు వాటర్ ప్యాకెట్స్ వృధా చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాం. ఆలయ కమిటీ వారికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం.
ప్రసాదాన్ని స్వీకరించే ముందు కొంచెం భక్తులు కొంచెం వెనక వారికి ఖాళీ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆలయం సైడ్లో ప్లేస్ ఉంది, ఇటువైపు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రసాదాన్ని ఎవరు కూడా వృధా చేయవద్దు. ఆలయ కమిటీ వారికి సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బలగ గ్రామ పెద్దలు, గౌరవనీయులు, అధికారులు, అనధికారులు ప్రతి ఒక్కరూ వచ్చి ఆలయానికి వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బుచ్చిపేట గ్రామం నుంచి కూడా పెద్దలు మాస్టర్ నమస్తే మాస్టర్. కూడా వచ్చి ఉదయం చూసాము పిల్లలు యోగా చేస్తున్నారు, వీడియోలు వచ్చాయి. అలాగే గౌరవమైనటువంటి ఆత్మీయ పాలనవర్సులు కూడా వచ్చేసి ఈ సోమవారం ప్రసాదాన్ని చేస్తున్నాం. చేస్తాం అటుపక్క ఫుల్ ఫ్లోటింగ్ ఉంది, ఇటుపక్క అసలు లేదు, ఫ్లోటింగ్ లేదు. ఇటుపక్క అటుపక్క మొత్తం ఎత్తుకుమ్మేస్తున్నారు జనాలు. కొద్దిగా అమ్మా 12 గంటలకి షార్ప్ నేను వచ్చినప్పటికే స్టార్ట్ అయిపోయి. అమ్మ నువ్వు ఇప్పుడు అస్సలు కామెడీ చేయకమ్మా. అసలు నీకు ఇందాక వచ్చినప్పుడు చిరక్ చెప్పినట్టు పిలిచాను అందరికీ, రండి రండి రండి, ఎవరు వస్తారంటే ఎవరు రావని సార్. అప్పుడు ఇప్పుడు వస్తామంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఎలాగ వచ్చేస్తారు? నీకు ముడుగులు నొప్పి కదా, నీకు ఎలాగ వస్తావు మరి? కాదు ముడుగులు నొప్పి కదా, ఎలాగ వస్తాను అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నేను వస్తానులే. ఫస్ట్ వాళ్ళందరినీ ఫస్ట్ పంపించి ఎవరు వస్తారు వాళ్ళకి ఎవరికి నీ కెమెరా అప్ చెప్పేసి నేను అప్పుడు వస్తాను, బండి పడుకున్నాను. ఓకే బాయ్. అనియా గుడ్ మార్నింగ్ అనియా. నువ్వు పలకరిస్తున్నావు, నేను ఫోన్ మాట్లాడు. పర్లేదు ఫోటో కాదండి, చెప్తాను అక్కడికే తీసుకెళ్తాను కావాలి. మేషర్ నమస్తే. ఏనన్యా ఆయన అక్కడ తీయడానికి కొన్ని 100,000 మంది ఉన్నారు. మనం ఎందుకు అక్కడ? ఇక్కడ మనం ఏది తీస్తే అదే. దీంతో పని దాంతో కదా.
జయశ్రీ చూసానా అలా అయిన తర్వాత అంటే నేను అమ్మని డ్రాప్ చేయడానికి వద్దాం అనుకుంటున్నాను, అంటే పికప్ చేయడానికి. మీరు అందరూ వస్తారంటే మీరు ఫస్ట్ నడుచుకుని వచ్చేయండి. మీరు సర్లే, ఐదో పని చేయండి, ఐదు లాక్ చేయండి, ఇది లాక్ చేసి వచ్చేయండి. అది చేసుకోండి, అది అయిపోయిన తర్వాత సరే కెమెరా చూసుకుందామండి. వచ్చండి, బాయ్. మాటలు అంటున్నావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్నా రామా. సంతోషం, మీరు అందరూ ఇలాగ రావడమే మాకు సంతోషం. ఓ అటు పెట్టారా? ముసలుడు అయిపోయారు అప్పుడు నువ్వు. యంగ్ అండ్ డైనమిక్, యాంగ్రీ యాంగ్ మన ఇది లైవ్ అట్లాంటి వేరే ఉంటే తర్వాత చెప్పుకోను మనం. ఇక వచ్చింది నెగత చూడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో వచ్చింది చూడు. అలాగే సాధు జ్ఞానసాయి గారు స్వామివారికి అమ్మా, ఇప్పుడే మన దాసు గారు మనవి చేశారు, మీ యొక్క ప్రసాదాన్ని వృధా చేయవద్దని దయచేసి కమిటీ వారికి సహాయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు తిన్నటువంటి భోజనం చేసిన తర్వాత ఆ డస్ట్బిన్లో పల్లెలు వేయమని మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ కిల్లి అప్పారావు గారు మన ఆలయానికి వచ్చి కిల్లి అప్పారావు గారు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే భక్తులకు విజ్ఞప్తి, మన దాసు గారు చెప్పినట్టుగా వాటర్ ప్యాకెట్స్ వృధా చేయవద్దు, ప్రసాదాన్ని కూడా వృధా చేయకుండా మీరు స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఆలయ కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన బలగా గ్రామ వాసులు చిట్టి తులసీరావు గారు ఒక 100 రూపాయలు ఆలయానికి సమర్పించారు. వారికి ఆ స్వామివారి అనుగ్రహంగా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మన ఆలయానికి విచ్చేసిన ఒక భక్తుడు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి, ఆ శ్రీరామచంద్రమూర్తి వెళ్ళవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. బాలాజీ తోట గ్రామ వాసులు భారతి గారు మన ఆలయానికి ఎంతో ప్రేమతో అభిమానంతో స్వామివారి భక్తితో విచ్చేసి వారు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరాముని వెళ్ళవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నారు. అలాగే మన బాలాజీ గ్రామవాసులు గౌరవనీయులు గుట్ట జగన్నాథం గారు
రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఎల్లవేళ ఆ స్వామి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఏ వస్తుంది దండమే ఒక భక్తురాలు శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామ్. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ శ్రీరాముడు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మన బలగ దగ్గర కళింగ టాప్స్ ఇచ్చి వచ్చేస్తున్నారు ఒక భక్తురాలు. గౌరవనీయులు పొన్నాడ వెంకటరమణ గారు 200 రూపాయలు ఆలయానికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు సాధు సీతారాం గారు మన ఆలయానికి విచ్చేసి 200 సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఎల్లవేళ భోగ భాగ్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మన ఆలయానికి గౌరవనీయులు పెద్దలు రొంప వలస లక్ష్మణరావు గారు విచ్చేసి 200 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మనకు బౌన్సర్లు కూడా వచ్చారు. అలాగే మన బలగ కుమ్మరవీధి గ్రామ వాసవులు పుత్తూరు చిన్నారావు గారు కూడా ఆలయానికి వచ్చి స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని మనం చేస్తూ ప్రార్థిస్తున్నాం. తంగి గంగమ్మ గారు గౌరవనీయులు వారు కూడా ఆలయానికి వచ్చి 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు ముఖ్యంగా ప్రసాదాన్ని వృధా చేయకుండా తినవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క ఆకులు డస్ట్బిన్లో వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే తాగే మీరు వాటర్ ప్యాకెట్స్ కూడా ఇబ్బంది చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఆలయ కమిటీ వారికి సాధించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు కన్నపేట గ్రామవాసులు కూడా వచ్చి సమర్పించారు. వారికి ఆ పరమేశ్వరుడు ఆ శ్రీరామచంద్రుడు చల్లగా కాపాడాలి. అలాగే మన బలగ గ్రామవాసులు గౌరవనీయులు పంగ రామారావు గారు ఆలయానికి ఇచ్చేసి 301 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ శ్రీరామచంద్ర కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు రావాడ చిన్నమ్మ గారు ఆలయానికి ఇచ్చేసి 200 సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు అరసాడ పద్మావతి గారు మన ఆలయానికి విచ్చేసి 301 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా కాపాడాలని వారికి ఎల్లవేళ ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే బుచ్చిపేట గ్రామవాసులు ఉంగటి గౌరవనీయులు ఉంగటి రాములు గారు ఆలయానికి వచ్చి 500 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాను. అలాగే గౌరవనీయులు గొండు సింహన్న గారు ఆలయానికి 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు రెల్ల శ్రీనివాసరావు గారు
మన ఆలయానికి వచ్చి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మన బలగ్రామ వాస్తవులు బైరి నిరంజన్ గారు కూడా ఆలయానికి ఇచ్చేసి 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే బలగమెట్టు గ్రామవాసులు మేఘల గోపి గారు ఒక 50 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఎల్లవేళ ఆశీస్సులు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు ప్రసాదాన్ని వృధా చేయకుండా స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే త్రాగే వాటర్ ప్యాకెట్స్ వృధా చేయవద్దని మరొకసారి కోరుకుంటున్నాం. ఆలయ కమిటీ వారికి సహకరించేందుగా ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు భక్తులు సీడి ఫకీర్ గారు కూడా మన ఆలయానికి ఇచ్చేసి 101 రూపాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. వారికి ఆ అయోధ్యరాముడు ఆ హరే రామచంద్రమూర్తి కూడా ఎల్లవెల్ల ఆశీస్సించి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. చెప్పండి. భోజనం చేసిన తర్వాత భోజనం చేసే వారికి సైడ్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే త్రాగే వాటర్ ప్యాకెట్స్ వృధా చేయవద్దని మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు వస్తే నేను కెమెరా మీకు అబ్జెక్ట్ మీ యొక్క ప్లేట్లు డస్ట్ బిన్స్ పెట్టి ఉన్నారు 3 దగ్గర వాటిలో వేసి కమిటీ వారికి సహాయ సహకారం అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రసాదాలు చాలా మంది వృధా చేస్తున్నారు, డస్ట్బిన్ లో వేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు వచ్చానండి, మీ అందరూ వచ్చేస్తే నేను మీ కెమెరా ఆఫ్ చెప్పేసి నేను వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చి అలా ఇన్స్టిట్యూట్ లాక్ చేసేస్తాను. ఓకే బాయ్. ఉన్నాయండి, అది మీరైతే రండి ఫస్ట్. అలాగే పేపర్ సప్లై పొట్టూరు భాస్కర్ రావు గారు గౌరవనీయులు మన ఆలయానికి వచ్చేసి 200 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి వారి కుటుంబానికి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు గౌరవనీయులు ముప్పల నారాయణరావు గారు వారి దంపతులు వచ్చి ఆలయానికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని మనం చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు గిడుతూరి సత్యనారాయణ గారు కూడా మన ఆలయానికి వచ్చి వారి అభిమానంతో ఆలయ అభివృద్ధి కోసం ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి కాపాడాలని మనం చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రీషియన్ సూరపు సింహాచలం గారి దంపతులు కూడా ఆలయానికి వచ్చి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే బొండు తిన్నాథరావు గారు కూడా ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. పలాస గ్రామం నుంచి వచ్చినటువంటి కర్రా కేశవరావు గారు వారు మన ఆలయానికి వచ్చేసి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ ఎల్లవేళ ఎవరు తినకండి, మాట్లాడుకోండి, తినకుండా అమ్మా భోజనం చేసి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. గ్రామం నుంచి వచ్చినటువంటి వీళ్ళు మాటల కోసం తిండి కూడా మానేస్తాను. బాగా ఇది చూసారా, మాట్లాడుకోవడం కోసం తిండి మానేశారు. బాగారు బాగారు దోస్తు మేరా వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్ల కాపాడాలని కోరుకుంటున్నాం.
అలాగే ఒక భక్తురాలు నీలాప రామలమ్మ గారు ఆలయానికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాను. బలగ గ్రామ వాసులు మల్లేశ్వరరావు గారు భక్తులు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులు బలగమెట్టు వాసులు గుడిగోటి గీతా గారు మన ఆలయానికి వచ్చి స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. హాయ్ బాగున్నానా? లైవ్ లైవ్ ఎవరిచ్చారు? అలాగే వాళ్ళకి అర్థం కాదండి ఎన్నిసార్లు చెప్పిన ఆలయానికి వచ్చేసి ఒక స్వామివారికి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ పరమేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. సింగూరు లక్ష్మి గారు కంప్యూటర్ నేర్పిస్తున్నాం పిల్లలకి. మన దగ్గరే మన భద్రకాళి హెయిర్ స్టైల్స్ పక్కన మేడ మీద. గౌరవనీయులు మన బలగవాసులు ఉంగటి నాగమణి గారు మన ఆలయానికి వచ్చి స్వామివారికి 200 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపరమేశ్వరి, ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ బాగా భాగ్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం. భక్తులు ఒక విషయం గమనించ ప్రార్థన, ప్రసాదం వృధా చేయవద్దని మనం చేసుకుంటున్నాం. అలాగే త్రాగే వాటర్ ప్యాకెట్స్ కూడా వృధా చేయకుండా మా కమిటీ వారికి ఆలయానికి ప్రోత్సహించాల్సిందిగా మనం చేస్తున్నాం. జై శ్రీరామ్. పొట్టూరు తాతగారు ఒక 100 రూపాయలు ఇచ్చారు. పొట్టూరు తాతగారు 100 రూపాయలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇచ్చారు. అదేవిధంగా అలాగే గౌరవనీయులైనటువంటి మంత్రిరెడ్డి విశ్వనాథన్ బావాజీ తోట కుమార్స్ కాన్వెంట్ లైన్ ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. అలాగే దామోదర సూర్యనారాయణ గారు బావాజీ తోట 100 రూపాయలు ఇచ్చారు. మరి అలాగే గోపీనాథ్ గారు ఒక బలవాసులు 50 రూపాయలు ఇచ్చారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఇది ధనుర్మాసం లగాయతు భోగి వరకు కూడా మేలుకొలుపులు అనేటటువంటి కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటి నుంచి బ్రహ్మముహూర్తంలో భక్తితో పురుకుడు బియ్యం మా మేలుకొలుపుల భక్త బృందం ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే వారు ఇచ్చినటువంటి ఈ ప్రసాదంతో ఇప్పుడు మీకు అందరికీ కూడా ప్రసాదం చేసి పెట్టడం మన పూర్వీకులు పెట్టినటువంటి ఆచారం ఇది. మరి ప్రతి ఒక్కరు భక్తితో ప్రసాదించినటువంటి అలాగే గుంటూరు చైతన్య గారు 100 రూపాయలు, తల్లి పార్వతి అల్లు పార్వతి 100 రూపాయలు, అలాగే ఒక భక్తుడు 50 రూపాయలు ఇచ్చారు. మరి స్వామి సన్మానంలో మీరు ఇచ్చినటువంటి విధానం చెప్తే ఇంకొకరు ఇస్తారని చదవాలి. అంతేగాని భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి ఇవ్వడం దానిలో విశేషం లేదు. ఇది ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయంతో కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి నేను కొత్తలో వచ్చేటటువంటి ఈ నెల రోజు కింజరాపు
డాక్టర్ వెంకటేశ్వర గారు చిట్టి వీధి 120 ఇచ్చారు. అలాగే బ్రద్దానికి ఈ ప్రసాదం గురించి ఈరోజు సరైన ప్లేస్ సెట్ చేసుకున్నారు హాయిగా కూర్చొని. వచ్చారా? నేను వస్తున్నాను ఈ చివరికి ఉన్నాను. నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఓకే, గుడి దగ్గర ఉండండి, వచ్చేస్తున్నాను. బాయ్. గుడి ముందుకమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాగా మాయ గారు సార్ అక్కడే పెట్టండి సార్ బాగా. వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఈ రాస్తున్నాం, దయచేసి కొంచెం దూరం వెళ్ళి కూర్చుంటానండి అమ్మా. ఇక్కడ విధానాలు ఇవ్వడానికి వచ్చే కానుకలు ఇవ్వడానికి వచ్చేటటువంటి కొంచెం అంటే ఇబ్బందిగా ఉంది. మీ ఆకు దాటి రావాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఇది స్వామివారి ఇది కాదు, మానవుడికి అయితే దేవుడికైతే కానుకలు. మరి అలాగే రెడ్డి వ్యాస్ గారు ఒక 105 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. అలాగే తంగి రాజారాం 200 రూపాయలు. తంగి రాజారాం సనాత్ ఎర్రయ్య గారు లేటు, ఆయన ఒక 200 రూపాయలు స్వామివారికి విరాళం ఇచ్చారు. అలాగే చెప్పండి. మీరు ఇచ్చేటటువంటి విధానం కొంచెం వెనక ముందైనా చదవడం జరుగుతుంది. ఎందుకంటే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి చెప్పడం మధ్యలో ఆపితే అక్కడితో నాకు ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ అప్పారావు గారు లిస్ట్ రాస్తున్నారు. అందులో రాసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు చదివిస్తాం. మరి ఈ ఆలయం కొత్త ఆలయం నిర్మాణం చేసి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరాలు అడుగుపెట్టాం. అదేవిధంగా ఈ ఆలయానికి ఒక 80-85 ఏళ్ళ చరిత్ర ఉంది. మన పెద్ద పూర్వీకులు చెప్పినటువంటి. మరి 80 సంవత్సరాల నుంచి మేలుకొల్పుల కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా మరి శ్రీకాకుళంలో
మన బాలగ్రామంలో ఇప్పటికీ కూడా మేలుకొలుపులు హరినామ సంకీర్తన నిరంతరం రోజు కూడా 2 పూటలు కూడా హరినామ సంకీర్తన జరుగుతుంది. ఇదే అమ్మ మీరు తిన్న ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ వేసి వద్దమ్మా. దయచేసి మీరు సేవ చేయవలసింది అదే. మీరు తిన్న ప్లేట్లు బొట్లు ఏర్పాటు చేసాము. ఆ ముందుకెళ్తే ఒక పెద్ద బండి ఏర్పాటు చేశారు, అక్కడ వేస్తే 200 రూపాయలు. లేకపోతే ఆ ఎంగిల్ మట్టి 200 రూపాయలు ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు. 200 రూపాయలు. మరి అక్కడ మనకు పాపం అంటుకుంటుంది. పుణ్యం కోసం వస్తే పాపం అంటుకుంటుంది. కాబట్టి చాలా వరకు కోఆపరేట్ అయితే చేస్తున్నారు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ ఎంగిలాకు కూడా ఎవరు ఎక్కడ పడితే అక్కడ మీ ఎంగిలాకు మిగతా భక్తులు మట్టేస్తున్నారు. కాబట్టి అక్కడ బొట్లు ఏర్పాటు చేశారమ్మా. ఆ బొట్లలోనే దయచేసి వేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎల్ కాళీ గారు, ఆయన అటుక కాలనీ వాస్తవులు ఈ యొక్క స్వామివారి ప్రసాదం తీసుకొని ఒక 100 రూపాయలు కానుకలు ఇచ్చారు. మరి బాబు ఇంకెవరైనా రాసే వాళ్ళు ఉంటే రమ్మండి. ఒకరు హాయ్, నువ్వేం తినట్లేదు? అప్పుడే అయిపోయిందా? ఏది మమ్మీ అది? నైస్ డ్రెస్. అది ఇంక ఉన్నారు కదా. ఎలాగొచ్చు? నడుచుకొని వచ్చేసాను. మీనాలు వస్తున్నారు. దీనిలో బ్లేడ్ తెచ్చి అప్పుడే వచ్చా. జగనండి మన పాస్బుక్ ఇచ్చారు కదా. హలో అమ్మా, ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి కట్నాలు అంటే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మంది కూడా ఒక వంతు
ఇందులో భాగస్వాములు అవ్వాలని ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఆలయం దగ్గర విరాళాలు రాస్తున్నారు కానుకలు. మరి మీరు వచ్చి ఇవ్వచ్చు. అమ్మాయి ఈ కానుకలు రాసే ముందు కొంచెం దూరం వెళ్ళి భోంచేయండి అమ్మ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రోత్సహిస్తూ రెండు సీతన్ గారు 100 రూపాయలు, అల్లి పార్వతి 100 రూపాయలు, ఒక భక్తుడు 50 రూపాయలు, కింజరాపు వెంకటేష్ 150 రూపాయలు, ఒక భక్తురాలు 101 రూపాయలు, ఒక భక్తురాలు 50 రూపాయలు, సొంగలి కుమార్ 201 రూపాయలు, సాధు వరలక్ష్మి 20 రూపాయలు, రెడ్డి వాసు 105 రూపాయలు, చల్ల చిన్నమ్మడు 20 రూపాయలు, ముత్తాడ లక్ష్మణమూర్తి 500 రూపాయలు, దామోదర రవికుమార్ 100 రూపాయలు, కొన్నాడ కృష్ణారావు 100 రూపాయలు, కంచరాపు రాజేశ్వరరావు 51 రూపాయలు, చిట్టు తౌడు 100 రూపాయలు, దామోదర గడ్డమ్మ 200 రూపాయలు, మంత్రి టి మాధవరావు 111 రూపాయలు, పి అప్పారావు 50 రూపాయలు, పి సూర్యనారాయణ 50 రూపాయలు, సిఆర్ శంకర్రావు 100 రూపాయలు, మంత్రి టి సూర్యనారాయణ 101 రూపాయలు, ఒక భక్తురాలు 100 రూపాయలు, వి సాయి గణేష్ 200 రూపాయలు, రొప్ప బుచ్చిబాబు 100 రూపాయలు, నక్క శంకర్రావు 100 రూపాయలు, ఒక భక్తురాలు 20 రూపాయలు, ఒక భక్తురాలు 50 రూపాయలు, ఒక భక్తురాలు 50 రూపాయలు, చల్ల డొంకయ్య 200 రూపాయలు. అలాగే భోగాపురపు వెంకట్రావు 100 రూపాయలు, బి మురళి 100 రూపాయలు, కొండల కృష్ణారావు 500 రూపాయలు, ముయ్యల సరోజిని 50 రూపాయలు, దామోదర శ్రీనివాసరావు 500 రూపాయలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు ప్రసాదం తీసుకొని నువ్వు ఇంకా సూపర్ తగ్గేవాడి తగ్గలేదు కదా మొన్న హాస్పిటల్ మనం దరదలు లాడించావు. మరి ఇదంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతుంది. మరి ఈ ఆలయం దగ్గర చేస్తాను ప్రతి సంవత్సరంకి 2 కార్యక్రమాలు, 2 వనభోజనాలు అవుతాయి. మన పూర్వీకులు నిర్ణయించినటువంటి 2 వనభోజనాలు. ఒకటి కార్తీక మాసంలో శంకర ఏకాదశి నాడు 24 గంటల హరినామ సంకీర్తన చేసుకుని మండలం వేచి పూర్తి చేసుకుని ద్వాదశి నాడు అన్నప్రసాదం ఏర్పాటు చేసుకోవడం. అప్పుడు కూడా 4-5 వేల మంది ఇక్కడ నారాయణ సేవ ఉంటుంది. అది కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో. అదేవిధంగా ఇప్పుడు రథసప్తమి నాడు ధనుర్మాసంలో మేలుకొల్పు కార్యక్రమం నిర్వహించి ఈ రథసప్తమి నాడు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2 సార్లు వనభోజనాలకైతే ప్రతి కార్తీక మాసం చైత్ర ఏకాదశి నాడు మండల దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకుని ఏకాదశి 24 గంటల హరినామ సంకీర్తన చేసుకుని శాంతి కోసం అందరికీ కూడా భక్తులంగా ఇచ్చినటువంటి విరాళాలతోనే 5-6 వేల మందికి కూడా ఇక్కడ నారాయణ సేవ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రథసప్తమి నాడు ధనుర్మాసంలో మేలుకొల్పు కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చినటువంటి గుప్పడి బియ్యంతో మీరు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు 2 కూడా. మరి అది కాకుండా ఇంకా ఇక్కడికి వచ్చి భోజనం చేసి పొన్నులను ఇంకా చాలా మంది వచ్చి ఇక్కడ వినాల నుంచి ఆ వారి యొక్క భక్తి చాటుకోవడం జరుగుతుంది. మీరు అందుకు కూడా ఎలా ఉండాలని కోరుకుంటూ చంద దొంకియ 200 రూపాయలు, దొంక రాజారావు 100 రూపాయలు, కోట్లింగాల దుర్గమ్మ 50 రూపాయలు, దామోదర శ్రీనివాసరావు 101 రూపాయలు, కొల్ల సింహాచలం 100 రూపాయలు,
మెండి రామకృష్ణ 100 రూపాయలు, సాగు రాజు 100 రూపాయలు, పోతిరెడ్డి రాంబాబు 50 రూపాయలు. ఓం జై శ్రీరామ్. దాస్ గారు ఇప్పుడు మీకు ఈ విషయాల కార్యక్రమాన్ని వివరించి ఉన్నారు. భక్తులు గమనించ ప్రార్థన. అలాగే మన ఆలయంకి వచ్చి ప్రతి భక్తులు కూడా అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. దాస్ గారు ఇప్పుడు చాలా కార్యక్రమాల విషయాల్లో మీకు తెలియపరిచారు. అవి భక్తులు గమనించి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనం చేస్తున్నాం. గౌరవనీయులు బరాటం రామకృష్ణ గారు మన ఆలయానికి వచ్చి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి, ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే గౌరవనీయులు అధికారుల గణేశ్వరరావు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాము. అలాగే మన బలగ గ్రామం నుంచి వచ్చి ఏ శ్రీధర్ గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 200 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సింగుపరుపు రామారావు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఆలయానికి ఇచ్చేసి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి యొక్క ప్రోత్సాహం, సేవ, మరి అందులో భాగంగా ఈ మెయిన్ పంపులు ఇంచుమించు 34 మంది ప్రతిరోజు కూడా మన మంత్రి విశ్వనాథం గారు దీన్ని మెయిన్గా నిల్చొని ఈ యొక్క కార్యక్రమం మెయిన్ పంపుల 4 రోజుల కార్యక్రమం నిల్చొని వారికి సహకారంగా కీర్తి లక్ష్మీనారాయణ, ముద్దాడు తౌడు గారు, చల్ల వెంకట్రావు గారు, దత్తారావు గారు, మరి ఎంతోమంది దాని వీళ్ళందరూ. అందులో ఒకటిగా మన గొంతు ప్రసాద్ అనే అబ్బాయి, ఈ అబ్బాయి అనౌన్స్మెంట్ చేస్తానని ఉత్సాహపడుతున్నాడు. ఏం చెప్తాడో విందాం. అలాగే మొదటి వరుస వెంకట్రావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. మరి గొంతు ప్రసాద్ అంటే మాట్లాడండి. జై శ్రీరామ్. భక్తులు అందరూ వచ్చేసి ఈ తామర ముందుని మరి వచ్చిందా భక్తులు అందరూ ఇంకా రావాలి. చాలా ప్రసాదంగా ఉన్నది. ఎవరు ఎత్తి అందరూ తినండి, సహా చేయండి. మేము కష్టపడ్డాం కాబట్టి సహా మరి వచ్చిందా 100 రూపాయలు తాగడానికి పెట్టండి, తాగడానికి పెట్టండి. తిరగడానికి 9 వాటర్ ఉన్నాయి. అలాగే రెడ్డి జగన్నాథం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. కేవీఆర్ ట్రావెల్స్ క్యాబ్ ఒక 100 రూపాయలు ఇచ్చారు. అలాగే బలగనట్టు చేతిబండి వారు ఒక 50 రూపాయలు ఇచ్చారు. మరి ఎవరు కాదు, మీరు భోజనం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ భోజనాలు అవుతున్నాయని చెప్పి మీరు ఇక్కడ పంపించారు. బి గంగల పద్మావతి గారు ఒక 200 రూపాయలు కార్యక్రమానికి ఇచ్చారు. అలాగే చిట్టి జనార్దన్ దాస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేస్తూ ఒక 500 రూపాయలు ఇచ్చారు. అలాగే మరి చిట్టి జనార్దన్ దాస్ గారి యొక్క ఆలయం నిర్మాణం అయిన తర్వాత మరి ఆయన ఆలోచన మేరకు ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ కోసమని ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి ఈరోజు ఒక 15,000 వరకు ప్రతి ఒక్కరు 500, 200, 300 మరి
ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళ పేరు కూడా మీకు చదివి ఆఖరిలో వినిపిస్తాం. అందులో భాగంగా ఆయనే ముందు ప్రతి నెల ఒక 1000 రూపాయలు మెయింటెనెన్స్ నిమిత్తం ఒక 1000 రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం పని ఇస్తున్నారు. అలాగే ఒక భక్తి వాళ్ళు కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా మంది వారి పేరు కూడా వినిపిస్తున్నాం. ఎందుకంటే ఇది చదివితే ఇంకొక ఏంటి మాది కూడా ప్రతి నెల ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఉత్సాహంతో పేరు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకోసం అంతేగాని ఏదో డబ్బా కట్టినది కాదు. మరి ఒక పేరు చెప్తే ఇంకొకరు కూడా వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తారని మంచి సంకల్పంతో ఈ పేరు చదివి వినిపిస్తున్నాం. జై శ్రీరామ్. గౌరవనీయులు ఒమరవెల్లి శ్రీనివాసరావు గారు బావాజీ తోట నుంచి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మన బలయ గ్రామవాసులు తిన్నాంద్రరావు గారు ఆలయానికి వచ్చేసి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఒక భక్తురాలు మన ఆలయానికి వచ్చి 20 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి చల్లగా కాపాడాలని మనం చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు సూరపు జ్యోతినాయుడు గారు మన ఆలయానికి ఇచ్చేసి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. కేకి సత్యనారాయణ గారు ఆలయ నిమిత్తము ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే బి శ్రీనివాసరావు గారు ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి అయోధ్య రాముడు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు ముద్దాల అప్పన్న గారు ఒక 100 రూపాయలు ఆలయ అభివృద్ధి నిమిత్తము సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు కల్లేపల్లి లక్ష్మీ గారు ఒక 100 రూపాయలు ఆలయ అభివృద్ధి నిమిత్తము స్వామివారికి సమర్పించి ఉన్నారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని మనం చేస్తూ ప్రార్థిస్తున్నాం. అలాగే మోకల్ల అశ్రమ గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గోపి గారు మన ఆలయ నిమిత్తము ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే గౌరవనీయులు పెద్దలు పంచిరెడ్డి అప్పన్న గారు మన ఆలయాల నిమిత్తము ఇచ్చేసి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు అందరూ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే తాగే వాటర్ ప్యాకెట్స్ వృధా చేయవద్దని మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాం. ఆలయ కమిటీ వారికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఓటో కౌంటర్లో పులిహారీ తక్కువగా ఉన్నందువల్ల అక్కడ ఆ పులిహారీ సప్లై చేయవలసిందిగా కమిటీ వారికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆలయం మన బలగా బుచ్చిపేట కోలని అలాగే గౌరవనీయులు సాధు గౌరవనాయుడు గారు మన ఆలయానికి వచ్చేసి 201 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ అయోధ్య రాముడు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఈ ఆలయం కోనయ్య కోనవారు ఈ శ్రీరామచంద్రమూర్తికి ఒక 51 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం.
గౌరవనీయులు దుంపాక గురయ్య గారు స్వామివారికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు బలగ గ్రామ వాస్తవులు మోకల్ల నరసింహులు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తం ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఎల్లవెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు చిట్టి తాతగారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 101 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు మన బలగ గ్రామ వాసులు ముద్దాడ రమణమూర్తి గారు దంపతులు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఎల్లవేళ కాశీ అన్నపూర్ణేశ్వరి, కాశీ విశాలాక్షి, శ్రీరామచంద్రమూర్తి కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే గౌరవనీయులు మన బలగ వాస్తవ్యులు బండాల రామకృష్ణ గారు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సుల వారికి పొందాలని ప్రార్థిస్తున్నాం. ఈ ఆలయం మన గ్రామ పెద్దల అందరిది కూడా, ఇది ఏ ఒక్కరిది కూడా కాదు. అంచేత గౌరవనీయులు సిల్లా జగన్నాథరావు గారు బలగ గ్రామ వాసవులు ఆలయానికి వచ్చేసి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు భోగ భాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు పాకోటి రాము గారు మన ఆలయానికి వచ్చేసి ఆదివారపాడు గ్రామవాసులు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు పుట్టూరు కుమారస్వామి గారు మన ఆలయానికి వచ్చేసి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే పేరు చెప్పలేదు ఒక భక్తురాలు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు లావేటి ఆనందరావు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తం స్వామివారికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే కమిటీ వారికి చిన్న విన్నపం, వాటర్ ప్యాకెట్లు అయిపోయి కాబట్టి తెప్పించవలసిందిగా మనం చేస్తున్నాం. గౌరవనీయులు మన బలగ గ్రామవాసులు రావాల నారాయణ గారు స్వామివారి ఆలయానికి వచ్చేసి స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి, ఆ కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య రాముడు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు గుండు అప్పారావు గారు బలగ గ్రామ వాస్తవులు 200 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మన గౌరవనీయులు నేలూరు గారు రామారావు గారు మన ఆలయానికి వచ్చేసి వారు ఎంతో అభిమానంతో ఆలయానికి స్వామివారిని దర్శించి 501 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి, ఆ కాశీ విశాలాక్షి ఆయుధ ఆరోగ్యాలు భోగ భాగ్యాలు ఇవ్వాలని ఆ శ్రీరామచంద్రుడు పెడుతున్నాం. జై శ్రీరామ్. అలాగే కమిటీ వారికి చిన్న విన్నపం, వాటర్ ప్యాకెట్స్ అయిపోయాయని చెప్తున్నారు. వారిని తెప్పించవలసిందిగా మనం చేస్తున్నాం. భక్తులు ప్రసాదాన్ని వృధా చేయకూడదని కూడా భక్తులకు మనం చేస్తున్నాం. చేత గమనించ ప్రార్థన, ప్రతి ఒక్కరూ స్వామివారిని ప్రసాదం తీసుకొని ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ఆలయం మన అందరిది, మన గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులది, మన బల గ్రామం అందరిది ఈ ఆలయం. దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత
మన అందరిపైన ఉంది. అలాగే ఇప్పటి వరకు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ప్రార్థిస్తున్నాం. అలాగే కమిటీ వారికి విన్నవిస్తున్నాం, వాటర్ ప్యాకెట్స్ అయిపోయాట తెప్పించమనిసి మనం చేస్తున్నాం. గౌరవనీయులు మన బలగ గ్రామ వాస్తవులు దామోదర్ త్రినాథరావు గారు హరే రామ్ మందిరానికి వచ్చేసి ఒక 201 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే బరాటం రాజు కుమారుడు వచ్చి బరాటం రాజు గారు వచ్చి 201 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే మన వీధిలో ఎవరెవరు ఉన్నారో ఇది బాగా తెలుస్తుంది. జై శ్రీరామ్. అది కాదు మ్యాటర్, ఆకులు ఇంకో మ్యాటర్ ఉంది. భిక్ష తీసుకెళ్తున్నారు ప్రసాదం అని, మరి ఆవిడ ఎక్కడ ఆకులు వృధా చేస్తారు. ఓ పని చేయండి, ఇంటికంటే జాకు కూడా తెచ్చేయండి, బెజార్ లేదు. డబుల్ ఆకు అంటే కష్టం కదా. ఒక ఆకులో ఒకరు భోజనం చేస్తారు, 2 ఆకులు తీసుకెళ్ళిపోతే ఎలా? రూపాయి పడుతుంది ఆకు. దయచేసి అర్థం చేసుకొని భోజనం చేసి ఏంటి ఇంకొక ఆకు తీసుకెళ్ళి ఇంక ఆకు మీద ఆకు అర్థం చేసుకోండి దయచేసి. ఇంకా ఎవరు భోజనం చేయడానికి ఉంటే మీరు వెళ్ళేవారు కూడా ఇక్కడ భోజనాలు అవుతున్నాయి పంపించండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చినా బాగలేదు, కానీ ఆకు మీద ఆకు 2 ఆకులు వేస్ట్ అవుతున్నాయి. దయచేసి ఎంతమంది ఉన్నారండి, వండి ఉంది, దయచేసి మాత్రం ఇబ్బంది అవుతున్నారు. వడ్డించిన వాళ్ళు కూడా వడ్డించడానికి విసిగిపోతున్నారు. మేమనేది వాళ్ళు చెప్తాం ఆకు ఇవ్వకండి అని, మీకు ఆకు ఇవ్వకపోతే వాళ్ళ మీద కోపం, వాళ్ళతో తగులు అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. దయచేసి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే వచ్చి, ఎంతమంది అయినా రండి, అందరూ వచ్చి ఆ స్వామివారి ఆ రామచంద్రుడిని ప్రసాదం స్వీకరిస్తారని, ఆ రామచంద్రుడు సీతారామచంద్రుని ఆశీస్సులు పొందుతారని మరి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పంచిరెడ్డి అంతిరెడ్డి రామచంద్రరావు గారు 100 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళ కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీలక్ష్మి గారు 100 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. వారు కూడా శ్రీరామచంద్రుడు ఎల్లవేళ మరి కోరుతున్నాం. తప్పుగా అనుకోకండి, దయచేసి ఆకు వృధా చేయొచ్చు, వాతావరణం వృధా చేయొచ్చు. ప్రతిదీ కూడా మనం మేలుకొల్పు వచ్చి ప్రతి ఇంటికి తెచ్చి ఈ యొక్క కార్యక్రమం దయచేసి అర్థం చేసుకోండి. మన రామాలయం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మనవాళ్ళు పైన ఆ యొక్క ఆలయానికి మనవాళ్ళు ఇద్దరు ప్రతి ఒక్కరు చేయడానికి కాంపౌండ్ వాల్స్ అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని మరి కోరుతున్నాం. జై శ్రీరామ్. లోపలికి వెళ్ళి వచ్చారా? అమ్మా జయశ్రీ, ఈ 2 వస్తాను దించేస్తాను.
అమ్మ పక్కన కూడా కూర్చోవచ్చు. అడిగావా? ఎప్పుడు? అవును, మరి నాకేం చెప్పలేదు ఎవరు మీరు. అలాగే ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వదించారు. వెంకట్రావు గారు 100 రూపాయలు యొక్క అన్న ప్రసాద కార్యక్రమం ఇచ్చారు. చెప్పారు మైక్ లో. ఎర్ర వెంకటరమణ గారు 10 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. వారికి కూడా శ్రీరామచంద్రుడు ఎల్లవేళ వాళ్ళని మరి వారు కోరుతున్నాం. అలాగే రెడ్డి చిరంజీవి గారు కుమారుడు రెడ్డి శివనారాయణ గారు 12 గంటలు కార్యక్రమానికి ఎవరు వస్తారు రాకపోతే పక్కన మాస్టర్ తీసుకుని వచ్చారు. 12 పావుడు ఫోన్ ఇచ్చారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు వాళ్ళ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయన ఇవ్వాలని మరి వారు కోరుతున్నాం. మీ ఇద్దరు కూడా వెళ్ళిపోండి. చూసుకో గారు 100 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. వెళ్ళిపో, ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోండి. అలాగే మా అన్న రమణమూర్తి గారు 2000 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. వారికి కూడా శ్రీరామచంద్రుడు ఎల్లవేళ చదవాలని కోరుతున్నాం. ప్రతి మందిరానికి వెళ్ళి అక్కడ అయ్యే వాటికి వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్లో అనంత గారు 111 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళ చదివాలని మరి కోరుచున్నాం. ఎం మధుబాబు గారు 100 రూపాయలు ఈ యొక్క అన్న కార్యక్రమానికి ఇచ్చారు. వారికి కూడా ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళ చదివాలని మరి కోరుచున్నాం. వేర్రా ఫెయిర్గా అయిపోతున్నాం రోజు రోజుకి. అలాగే అన్నప్రసాదం చాలా వరకు ఉండి ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి అలాగే రాని వారికి తెలియచేసి పంపిస్తారని మరి కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ శ్రీరామచంద్రుని అన్న ప్రసాదం తీసుకొని ఆయన ఆరోగ్యాలు పొందుతారని మరి కోరుతున్నాం. జై శ్రీరామ్. పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి తెస్తే లోపల తిరగదారులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సత్తా పడుతున్నారు. ఆ తిరగదారులు చేయించుకున్నారు. తిరగదారిని స్వామివారి యొక్క నామం పెడుతున్నారు. లోపల పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు. లోపల పెడుతున్నారు. పగ్గు
అమ్మడు గారు 100 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళ ఆరాధ్యాలు ఇవ్వాలని మరి కోరుచున్నాం. తల్లిదండ్రులు అమ్మా ప్రసాద్ ఇంకా రావాలి, ప్రసాద్ ఇంకా రావాలి, ఇంకా రావాలి, కొత్తలు ఇంకా రావాలి, ప్రసాద్ బోల్డ్ ఉన్నది. అధికారుల శ్రీని గారు 100 రూపాయలు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ఇచ్చారు. అలాగే జుట్టు జనార్దన గారు 100 రూపాయలు ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి ఇచ్చారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వృధా చెయ్యరాదు, ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. చూస్తున్నాం ఆకులకు చాలా వరకు బెక్స్ ఎక్కువ వేసుకొని అన్నం ఎక్కువ వేసుకొని వదిలేస్తున్నారు. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. బి వెంకటేశ్వరరావు గారు 100 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా శ్రీరామచంద్ర మీ కోడ్ వాడు తెలిసిపోయింది మాకు. సూర్యనారాయణ గారు 100 రూపాయలు ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి ఇచ్చారు. వారికి కూడా శ్రీరామచంద్రుడి ఎల్లవెల్లారా కూర్చున్నాం. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. రథసప్తమి రోజు కుడివికల నుంచి రామారావు గారు 100 రూపాయలు, మెండ దినమణి 200 రూపాయలు ఇచ్చారు. మాస్టర్ యోగా బాగా చేశారు మాస్టర్ పిల్లలు. లేదు మాస్టర్, నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. నేను గ్రూప్లో చూడటమే ఫోటోలు వీడియోలు. బాలగ గ్రామవాసులైనా సరే, అలాగే బుచ్చిపేట వాసులు, గౌరవనీయులు, అటుకుల కాలనీ వారు, అలాగే బాలగ బెట్టు వాసులు కూడా విరిగా వచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి స్వామివారి ప్రసాదం ఎవరు కాదనుకుంటూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే భక్తులు అన్నప్రసాదాన్ని వృధా చేయకుండా భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వారికి సహాయ సహకారంతో ఇస్తున్నారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే కమిటీ సభ్యుల వారికి ముఖ్య మనం చేస్తున్నాం. ఏ అమ్మాయి పట్టుకెళ్తాడు దానికి ఎక్కడో పడేస్తాడు. ఎవరైతే మాకు ఎవరైతే మాకు
మంచిరెడ్డి ప్రసాద్ గారు దంపతులు చేసి 101 రూపాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ అయోధ్య రాముడు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు గుప్తా సురేష్ గారు మన హరియాణా మండలానికి వచ్చేసి 300 రూపాయలు సమర్పించారు. గ్రామవాసులు వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు మన బలగ గ్రామవాసులు మంత్రిరెడ్డి ఆనందరావు గారు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భయ్యా చెప్పయ్యా, తాళం వేస్తా, తాళం వేసి ఇంటికి ఇచ్చి భయ్యా అయితే. ఓకే భయ్. జి సత్యనారాయణ గారు ఏమవుతుంది, ఏమవసరం, జస్ట్ గ్లాస్ డోర్ లాక్ చేసి ఇచ్చే చాలు. నేను వెళ్తాను, వచ్చేస్తాను, ఒక గంటన్నర వచ్చేస్తాను. నేను జస్ట్ గ్లాస్ డోర్ లాక్ చేసి ఒకసారి చెక్ చేసి ఇచ్చేసేయండి. అలాగే మన గౌరవనీయులు దుప్పలపూడి శ్రీనివాసరావు గారు 101 రూపాయి, దుప్పలపూడి శేషబాబు గారు ఆలయానికి వచ్చి 101 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే సింహ బలగ వాస్తవులు సింహన్న గారు మన హరే రామ్ మందిరికి విచ్చేసి 501 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి, ఆ కాశీ విశాలాక్షి, ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు పైల అప్పలరాజు గారు ఆలయ నిమిత్తము ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు పి హేమసుందర్రావు గారు దంపతులు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ అయోధ్య రాముడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడ ఉన్నా వచ్చి గౌరవనీయులు వై దిల్లేశ్వరరావు గారు ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే బలగరామవాసులు గౌరవనీయులు తంగి లక్ష్మీనారాయణ గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము స్వామివారికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు విరివిగా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక భక్తులు దేవుడి నిమిత్తము శ్రీరామచంద్రమూర్తికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ ఎల్లవేళలా శ్రీరామూర్తి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు సాధు లావణ్య గారు ఆలయ అభివృద్ధి నిమిత్తము రెడ్డిపేట వారు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఒక భక్తుడు 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మరొక భక్తుడు 100 రూపాయలు సమర్పించారు. వారికి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ప్రార్థిస్తున్నాం. అయ్యా దాస్ గారు, ఇక్కడ వాటర్ ప్యాకెట్లు లేవని మీరు చెప్తున్నారు, మీరు అది గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మంత్రి విశ్వనాథ్ గారు చెప్పారు,
వాటర్ ప్యాకెట్స్ గురించి చెప్పన్నారు చెప్పారు. వాటర్ ప్యాకెట్లతో చేతులు కడిగేస్తే ఎక్కడ దొరుకుతాయి వాటర్ ప్యాకెట్లు? ఎన్ని తెస్తాం? ఎన్ లక్ష్మణరావు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తం స్వామివారికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మన బలగ గ్రామ వాస్తవులు, గౌరవనీయులు, పెద్దలు, చిన్నలు అందరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మన బలగ గ్రామవాసులు బండారి రమణమూర్తి గారు వారు ఆలయానికి విచ్చేసి స్వామివారికి ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు సాధు లక్ష్మీనారాయణ గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు స్వామివారిని సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే బుచ్చిపేట గ్రామ వాస్తవ్యులు మధ్య వీధి వారు భోజనం టైం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. వెళ్ళాం, లాక్ చేస్తాం ఇన్స్టిట్యూట్. తాళాలు తెచ్చేవాళ్ళదా? తాళాలు తెచ్చిస్తాను అన్నాడు. అలాగే గౌరవనీయులు అదే తాళాలు తెచ్చిస్తాను అన్నాడు. బలగ గ్రామవాసులు పాత్రుని నిరంజన్ లాక్ చేసి తెచ్చిచ్చేస్తారు. పాత్రుని యుగంధర్ గారు ఆలయానికి విచ్చేసి 51 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు విరివిగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మైగర్ సార్ మీరా లైవ్ ఇస్తాను రా. లైవే. ప్రతి భక్తులు కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా రావాలని మనం చేస్తున్నాం. అలాగే మనం బలగమెట్టి వద్ద వ్యాపారం చేస్తున్న దాసరి వలసమ్మ గారు దంపతులు, సూర్యనారాయణ గారి దంపతులు మన ఆలయానికి ఇచ్చేసి సూర్యబాబు గారు వచ్చి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారి దంపతులకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మన బలగ గ్రామవాసులు పెయింటర్ వారు పాత్ర మేనాద్రి గారు ఆలయానికి ఇచ్చేసి స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ శ్రీని సాయినాథుడు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు ఆలయానికి వచ్చేసి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఒక భక్తురాలు ఆలయానికి వచ్చేసి శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ శ్రీడి సాయినాథుడు ఎల్లవేళ ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు తరిమి జయలక్ష్మి గారు
మన స్వామివారి ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ షిరిడి సాయినాథ్ వారు ఎల్లవేళ ఆయన ఆశీస్సులు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఒక భక్తురాలు 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు మొయిల శివాజీ గారు మన ఆలయ నిమిత్తం ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. 101 రూపాయలు. మల్లేశ్వర గారు వారు ఆబ్దాలవలస నుంచి వచ్చారు. వారు ఒక 101 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని, వాళ్ళ వ్యాపార అభివృద్ధికి తోడ్పడి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు బలగమెట్టు వాసవులు గొడుగోటి రాంబాయి గారు 101 రూపాయి స్వామివారికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు బాన్న మోహన్ గారు మన ఆలయ నిమిత్తం అభివృద్ధి నిమిత్తము స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు తంగి ఆనందరావు గారు ఆలయ అభివృద్ధి నిమిత్తము స్వామివారికి 110 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు బుచ్చిపేట వాస్తవ్యులు దొండపాటి రామ్మూర్తి గారు దంపతులు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఒక భక్తుడు ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ షిరిడి సాయిబాబా గారు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే బాలాజీ నగర్ వాస్తవ్యులు తాళా భక్తుల సురేష్ కుమార్ గారి దంపతులు మన ఆలయానికి వచ్చేసి 101 రూపాయలు సమర్పించారు. వారికి ఆ అయోధ్య రాముడు, ఆ శ్రీరామచంద్రుడు, ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఎల్లవేళ కాపాడాలని ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామవాసులు గౌరవనీయులు లింగాల శంకర్రావు గారి దంపతులు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. ఒక భక్తులు ఒక 20 రూపాయలు స్వామివారికి ఇచ్చారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఉన్న స్వామివారి ప్రసాదానికి స్వీకరించడం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎంత టైం అయినా పర్లేదు, 2 అయిపోతుందని రావడం మానేకండి. మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు గ్రామ వాస్తవ్యులు లచ్చన్న గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 201 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మన బలగ గ్రామ వాస్తవ్యులు, అలాగే బలగ మెట్టు వాస్తవ్యులు, అలాగే బుచ్చిపేట గ్రామ వాస్తవ్యులు, అలాగే బట్టి వీధి నుంచి కూడా ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు అందరూ రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. దయచేసి స్వామివారి ప్రసాదం
దొరకడమే అరుదు. కాబట్టి మీరు ఆ ప్రసాదాన్ని తప్పనిసరిగా వచ్చి స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం, మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రసాదం మనకి మళ్ళీ సంవత్సరం నాడే దొరుకుతుంది. అంచేత ఇది రథసప్తమి రోజు, అందుకు తప్పకుండా భక్తులు వచ్చి ఈ హరే రామ మందిరానికి ఇచ్చేసి ఎవరైనా సరే వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరొకసారి మీకు మనం చేస్తున్నాం. టైం అయిపోయిందనేది ఆలోచించకండి. 2 అయినా 2:30 అయినా స్వామివారి ఆలయానికి ఇచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. ముద్ర కామీసు 50 రూపాయలు. చాలా వరంగా రావాలి, భద్రంగా అందరూ రావాలమ్మా. ప్రసాదంగా రావాలి, ప్రసాదంగా రావాలి, భద్రంగా అందరూ రావాలమ్మా. గౌరవనీయులు ఆర్టీసీ కండక్టర్ గారు, మన బలగ్రామ వాసులు రేఖల త్రినాథరావు గారు మన ఆలయానికి విచ్చేసి 201 రూపాయలు సమర్పించారు. స్వామివారికి 220 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ సాయినాథుడు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే లక్ష్మి గారు కూడా వచ్చారు. వారి దంపతులు, వారు మహాభక్తులు, ముఖ్యంగా సాయిబాబా భక్తురాలని. వారు ఎల్లవేళ స్వామి ఆశీస్సుతో ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒక భక్తురాలు 50 రూపాయలు ఇచ్చేశారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు మన శ్రీశైలం నగర వాస్తవులు చేట్ల అప్పారావు గారు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ప్రార్థిస్తున్నాం. ఒక భక్తురాలు 50 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. ఎస్ దేవి గారు స్వామివారి ఆలయానికి విచ్చేసి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మన బలగ గ్రామ వాస్తవులు గౌరవనీయులు సింహ అప్పారావు గారు ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు ఇచ్చేసి ఉన్నారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ప్రార్థిస్తున్నాం. భక్తులు విరివిగా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. హలో దాస్ గారు, ఒకసారి బయటికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లేట్లు అయిపోయాట. ఒకసారి గౌరవనీయులు రుప్ప రామారావు గారు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే దాస్ గారు, ఇక్కడ ప్లేట్లు అయిపోయాట, పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు ముద్దాడ సింహన్న గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తం స్వామివారికి ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం.
అలాగే వందరాపు లక్ష్మి గారు స్వామివారికి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు విరివిగా ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. టైం అయిపోయిందని ఎవరు మానకండి, రండి. 3 గంటల వరకు టైం ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే బలగ గ్రామ వాస్తవులు భక్తులు దయచేసి స్వామివారి ప్రసాదానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు సింహ లక్ష్మణరావు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు స్వామివారికి. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి, ఆ షిరిడి సాయినాథ్ మహారాజ్, అలాగే శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క విరాళాలతో ఆలయ అభివృద్ధి చెందుతున్నాం కనుక భక్తులు గమనించ ప్రార్థన. అమ్మా పులిహార ఉంది, కూర ఉంది, సాంబార్ ఉంది, అల్లం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆకులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. మీరేం కంగారు అవ్వద్దండి. ఆ విశ్వనాథ మహేశాన్ని కన్సల్ట్ చేయండి, అన్నీ ఉన్నాయి. చక్కగా భోజనం చేయనటువంటి వాళ్ళు ఉంటే రావచ్చు, సోమవారం ప్రసాదం తీసుకోవచ్చు. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాడపడగా అన్ని బస్తాలే ఉన్నాయి. ఓ బస్తా సరిపోద్దా? బగ్గు రామకృష్ణ గారు ఒక 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఒక భక్తుడు పేరు చెప్పలేదు కానీ 100 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి అయోధ్య రాముడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే దాస్ గారు ఒకసారి నా దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు కల్లేపల్లి తమ్మయ్య గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 150 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు ఇచ్చే విరాళాలతోనే ఆలయ అభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులు గమనించే ప్రార్థన. అలాగే మడ్డివీధి గ్రామస్తులు అడపాన సింహాచలం గారు మన ఆలయానికి విచ్చేసి 60 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు టైం అయిపోయిందని ఆలోచించకండి, ఆలయానికి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే బలగమెట్టు వాస్తవులు, అలాగే బుచ్చిపేట గ్రామ వాస్తవులు, మన బలగ గ్రామ వాస్తవులు, శ్రీశైల నగర వాస్తవులు కూడా ఇచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఏమండి నమస్కారం అండి. ఏడండి అలాగే ముసలి అయిపోయినారండి మీరు ముసలి అయిపోయినారు. మనలో ఇప్పుడు చెప్పండి. ఎల్లవేళ ఆశీస్సులు ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాం. అమ్మ భోజనం టైం అయిందని రావడం మానేకండి. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు సల్లా జగన్నాథం గారు
రాబేరు గ్రామవాసులు వారు మన ఆలయానికి వచ్చి స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి, అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యించి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు గడ్డం సుధాకర్ రెడ్డి గారు మన శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వచ్చేసి 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు విరివిగా వచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఒక భక్తులు పి. శ్రీనివాసరావు గారు కొన్ని వందల వేల మంది ఫోటోగ్రాఫర్ వీడియోలు చేస్తారు. వారికి వారి కుటుంబీకులందరికీ అక్కడ మనం వెళ్తే ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మన ఊరు మన కార్యక్రమం ముందు, తర్వాత బయట సాయంత్రం వెళ్తాం తిరగడానికి. ఎలాగ ఎక్కడో దూరం బండి బాగా చేసుకుని లోపలికి అలా నడుచుకుని నైట్ బాగుంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. ఫ్లోటింగ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే నాకు తెలిసి బయట ఊళ్ళు ఎవరు ఉండరు, తోట వరకు వెళ్ళిపోవచ్చు. బయట ఊళ్ళు ఎవరు ఉండరు, తోట సింహద్వారం వరకు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ప్రతి సంవత్సరం సింహద్వారం ఇక్కడి నుంచి ఆ సింహద్వారం వరకు నడుచుకుని వెళ్ళిపోవడం నడుచుకునే బండి ఎక్కడ పెడతాం, ఎల్ఐసి ఆఫీస్ దగ్గర అలా అక్కడ బండి పెట్టేసి వెళ్ళిపోవడం సరదాగా ఉంటుంది. గొప్ప గోల, గొప్ప హంగామా ఉంటుంది. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆలయాలని భక్తులతో అది అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చేసాం. గ్రామస్తులు బంబిడి ధనంజయరావు గారు మన శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి అభివృద్ధి నిమిత్తం 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు అబ్బాయి శ్రీనివాసరావు గారు 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అయిపోయింది, ఇంకా సర్దీయడమే. ఇంకా మాక్సిమం పావు గంటలో అయిపోతుంది. భక్తులు పి. శ్రీనివాసరావు గారు ఆలయ అభివృద్ధి నిమిత్తము 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు పి. బాలాజీ గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 216 రూపాయలు స్వామివారికి సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు ఆలోచించకండి, టైం అయిందని వచ్చి భోజనం చేయండి. గౌరవనీయులు జి. సుధాకర్ గారు మన శ్రీరామచంద్రమూర్తి వారికి 150 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. భక్తులు విరివిగా ఇచ్చేసి టైం అయిపోయిందని ఆలోచించకండి, వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గౌరవనీయులు చిట్టి బలగ్రామవాసులు చిట్టి అప్పలరాములు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు కోతల కృష్ణారావు గారు
మన శ్రీరామచంద్రమూర్తి వారికి 201 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. టైం అయిపోయిందని ఆలోచించకండి. ఇంకో గంట వరకు టైం ఉంది. రండి, వచ్చి ప్రసాదాన్ని స్వీకరించండి. గౌరవనీయులు పిఎస్ మూర్తి దంపతులు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శివ ఫిల్లింగ్ స్టేషన్ వర్క్ చేస్తున్నట్టు ఎం సూరిబాబు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఒక భక్తురాలు 200 రూపాయలు 300 రూపాయలు సమర్పించారు. వారికి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ షిరిడి సాయినాథుడు ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భోగభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరీ కోరుతున్నాం. టైం అయిపోయిందని ఆలోచించకండి, రండి. ప్రసాదం మీరు ఎంత టైం వరకు వచ్చినా పర్లేదు, 3 గంటల వరకు టైం ఉంది. వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే గౌరవనీయులు స్వర్గీయ చింతనిప్పుల శ్రీరాములు గారు అబ్బాయి మన ప్రతి ఏ కార్యక్రమం ఉన్నా మన ఆలయానికి వచ్చి వీడియో కార్యక్రమం తీస్తూ అది అందరికీ తెలియజేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. హాయ్ హాయ్ అయిపోయింది దొడ్డించడం వచ్చేస్తుంది, గంటలో వచ్చేస్తుంది. మీకు షేర్ గౌరవనీయులు టి ఈశ్వరరావు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము శ్రీరామచంద్రమూర్తికి 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే గౌరవనీయులు గుండు అప్పలసూరి గారు ఆలయ అభివృద్ధి నిమిత్తము 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు గుండు శ్రీరాములు గారు 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు కింజరాపు విజయ్ కుమార్ గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము 200 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మరీ మనం ప్రార్థిస్తున్నాం. అలాగే స్వర్గయ్య లావేటి అప్పారా గారి కుమారులు లావేటి శ్రీని గారు బావాజీ గారు వాస్తవ్యులు మన ఆలయానికి అభివృద్ధి నిమిత్తము 200 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు భోగ భాగ్యాలు ఇస్తూ ఉండాలని మరీ కోరుకుంటున్నాం.
ఒక భక్తురాలు ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు అనకాపల్లి వేణుగోపాలరావు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాపాడాలని మరీ ప్రార్థిస్తున్నాం. భక్తులు ఆలయం దగ్గర ప్రసాదం ఇస్తున్నారు. తప్పనిసరిగా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మరీ మనవి చేస్తున్నాం. గౌరవనీయులు ధర్మవరపు నాగరాజు గారు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ కోరుతున్నాం. గౌరవనీయులు సల్లా ఆదిలక్ష్మి గారు ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాం. అలాగే గౌరవనీయులు ఇప్పిలి హేమంత్ కుమార్ గారు వారు వచ్చి ఈ ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ కోరుతున్నాం. ఒక భక్తుడు ఒక 100 రూపాయలు సమర్పించారు. ఆ శ్రీరామచంద్రమూర్తి చేస్తున్నారు. వారికి ఆయన ఆశీస్సులు ఇవ్వాలని మరీ కోరుతున్నాం. అలాగే ఈ అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది కాబట్టి భక్తులు టైం అయిపోయిందని ఆలోచించకూడదు. రండి, వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక భక్తులు ఆయన పేరు కూడా రామి వారు వచ్చి ఈ శ్రీరామచంద్రమూర్తికి ఒక 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ ప్రార్థిస్తున్నాం. నేనమ్మా బాగున్నామ్మా. రెండు గంటలు అవుతుంది. 12 స్టార్ట్ బుద్ధి గౌరవనీయులు బావాజీనగర్ వాస్తవ్యులు చింతల నరసింహ గారి దంపతులు మన ఆలయ అభివృద్ధి నిమిత్తము ఒక 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు 205 రూపాయలు సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ కోరుకుంటున్నాం. మన గ్రామానికి విచ్చేసినటువంటి ఒక భక్తురాలు స్వామివారికి పేరు రాయొద్దనేసి 201 రూపాయలు సమర్పించారు. వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆ స్వామివారు అష్టైశ్వర్యాలతో ఇవ్వాలని, భోగభాగ్యాలు ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. గవర్నమెంట్